నమస్కారం. భారతీయ స్టాక్ మార్కెట్ అనగానే మనకు రెండు పెద్ద పేర్లు గుర్తొస్తాయి, ఎన్ఎస్సి మరియు బిఎస్సి. అందరికీ తెలిసినవే. కానీ అసలు వీటి మధ్య తేడా ఏంటి? ఈరోజు మనం దీన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. చాలామందిమి ట్రేడింగ్ యాప్స్లో షేర్లు కొంటూ ఉంటాం కదా. బటన్ నొక్కగానే షేర్ మన అకౌంట్లోకి వచ్చేస్తుంది. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, ఆ బటన్ నొక్కిన తర్వాత తెర వెనుక ఏం జరుగుతుందని? ఆ లావాదేవీ జరిగేది ఎన్ఎస్సిలోనా, బిఎస్సిలోనా? ఈ రెండూ ఒకటేనా, లేకపోతే తేడా ఉందా? పదండి, ఈ కన్ఫ్యూజన్ని క్లియర్ చేసుకుందాం. ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే 3 స్టెప్స్లో దీన్ని అర్థం చేసుకుందాం. ఫస్ట్, బిఎస్సి గురించి, దాని కథ ఏంటో చూద్దాం. తర్వాత ఎన్ఎస్సి గురించి తెలుసుకుందాం. ఇక ఫైనల్గా ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి వాటి మధ్య ఉన్న అసలు సిసలైన తేడా ఏంటో చూసేద్దాం. సరే, మొదలు పెడదామా? ముందుగా మనం టైం మిషన్లో కొంచెం వెనక్కి వెళదాం. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోకి. అదేనండి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, అంటే మన బిఎస్ఈ. ఈ నంబర్ చూడండి, 1875. ఊహించండి, మనకు స్వాతంత్రం రావడానికి దాదాపు 70 ఏళ్ల ముందు మాట. ఆసియాలోనే అత్యంత పురాతన స్టాక్ ఎక్స్చేంజ్ ఇది. దాని చరిత్ర, దాని వారసత్వం ఎంత పెద్దదో కదా. సో బిఎస్సి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలేంటంటే, ఇది ముంబైలో ఉంది. దీని మెయిన్ ఇండెక్స్ సెన్సెక్స్, అంటే మార్కెట్లోని టాప్ 30 కంపెనీల పర్ఫార్మెన్స్ని చూపిస్తుందన్నమాట. ఇన్ని సంవత్సరాల చరిత్ర ఉంది కాబట్టి దీనికి ఉన్న నమ్మకం, విశ్వసనీయత చాలా ఎక్కువ. మనందరికీ తెలిసిన టాటా, రిలయన్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా తమ ప్రయాణాన్ని ఇక్కడ్నుంచే మొదలుపెట్టాయి. రైట్, అది బిఎస్సి కథ. ఇప్పుడు మనం బిఎస్సికి ఆధునిక పోటీదారు, అంటే టెక్నాలజీతో మార్కెట్ రూపురేఖల్నే మార్చేసిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి గురించి మాట్లాడుకుందాం. 1992 చూడండి, బిఎస్సి మొదలైన 100 సంవత్సరాలకు పైగా తర్వాత ఇది వచ్చింది. ఈ కొత్తదనమే ఎన్ఎస్సిని మార్కెట్లో ఒక గేమ్ చేంజర్గా మార్చింది. ట్రేడింగ్ను అందరికీ సింపుల్గా అందుబాటులోకి తేవాలన్నదే దీని ముఖ్య ఉద్దేశ్యం. మరి ఎన్ఎస్సి స్పెషాలిటీ ఏంటి? ఇది ఇండియాలో మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్. అంటే ట్రేడింగ్ అంతా పేపర్లెస్, సూపర్ ఫాస్ట్. దీని ఇండెక్స్ ఏంటంటే నిఫ్టీ 50. మార్కెట్లోనే టాప్ 50 కంపెనీలను ఇది ట్రాక్ చేస్తుంది. ఎన్ఎస్సిలో లిక్విడిటీ చాలా ఎక్కువ. లిక్విడిటీ అంటే సింపుల్గా చెప్పాలంటే కొనడానికి, అమ్మడానికి రెడీగా ఉండేవాళ్ళు ఎక్కువగా ఉండటం. దీనివల్ల లావాదేవీలు చాలా స్పీడ్గా జరుగుతాయి. అందుకే చాలామంది ట్రేడర్లు ఎన్ఎస్సి వైపే మొగ్గు చూపుతారు. సరే, ఇప్పటిదాకా మనం రెండింటినీ విడివిడిగా చూశాం కదా. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ రెండింటినీ ముఖాముఖి పోల్చి చూస్తే వాటి మధ్య ఉన్న తేడాలు ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. అనుకుందాం, రిలయన్స్ షేర్ ఎన్ఎస్సిలో 2500 రూపాయలు ఉంది. అదే టైంలో బిఎస్సిలో 2501 రూపాయి ఉండొచ్చు. చూసారా, ధరలో పెద్ద తేడా ఏమీ లేదు, ₹1 అటు ఇటు అంతే. అసలు తేడా ధరలో కాదు, లిక్విడిటీలో ఉంది. అంటే ఒక షేర్ను ఎంత ఈజీగా, ఎంత ఫాస్ట్గా కొనగలం లేదా అమ్మగలం అనేదే ఇక్కడ మ్యాటర్. ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. బిఎస్సి 1875లో స్టార్ట్ అయితే ఎన్ఎస్సి 1992లో వచ్చింది. ఇండెక్స్లు వేరు, నిఫ్టీ 50, సెన్సెక్స్. టెక్నాలజీ పరంగా రెండు ఇప్పుడు ఎలక్ట్రానిక్ అయినా అసలు తేడా లిక్విడిటీ దగ్గరే వస్తుంది. ఎన్ఎస్సిలో ట్రేడింగ్ వాల్యూమ్, అంటే కొనేవాళ్లు, అమ్మేవాళ్ల సంఖ్య చాలా చాలా ఎక్కువ. అందుకే యాక్టివ్గా ట్రేడ్ చేసేవాళ్లు ఎక్కువగా ఎన్ఎస్సిని ప్రిఫర్ చేస్తారు. ఓకే, ఇదంతా బానే ఉంది. కానీ ఇప్పుడు మనందరి మదిలో వచ్చే ప్రశ్న ఒకటే, ఒక ఇన్వెస్టర్గా మనం దేని వాడాలి? అవును, ఇంతకీ ఒక పెట్టుబడిదారుడు దేన్ని ఉపయోగించాలి? ఎన్ఎస్సినా, బిఎస్సినా? దీనికి సమాధానం చాలా సింపుల్. చూడండి, రోజూ కొంటూ అమ్ముతూ ఉండే ట్రేడర్లకు ఎన్ఎస్సి బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అక్కడ లిక్విడిటీ ఎక్కువ కాబట్టి అనుకున్న ధరకు, అనుకున్న టైంకి షేర్లు దొరుకుతాయి లేదా అమ్ముడవుతాయి. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు, అంటే ఒక షేర్ కొన్ని సంవత్సరాలు వదిలేసేవాళ్లకు ఈ రెండింటి మధ్య పెద్ద తేడా ఏమీ ఉండదు. గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే రెండూ చాలా మంచివి, చాలా సురక్షితమైనవి. సరే, ఈ పోలికలన్నీ పక్కన పెడితే మనందరికీ కావాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. మన డబ్బు భద్రంగా ఉంటుందా లేదా, దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఎన్ఎస్సి అయినా, బిఎస్సి అయినా ఈ రెండూ సెబీ కంట్రోల్లో ఉంటాయి.
అంటే మన పెట్టుబడులు సేఫ్ హ్యాండ్స్లో ఉన్నట్టే. అసలు ఈ సెబీ అంటే ఏంటి? దీని ఫుల్ ఫామ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇది మన ప్రభుత్వ సంస్థ. స్టాక్ మార్కెట్కి ఒక వాచ్ డాగ్ లాంటిదన్నమాట. ఎలాంటి ఫ్రాడ్స్ జరగకుండా చూసుకుంటూ ఇన్వెస్టర్ల డబ్బుకి రక్షణగా ఉంటుంది. ఓకే, ఫైనల్గా ఈ మొత్తం విశ్లేషణను మనం 3 సింపుల్ పాయింట్లలో గుర్తుపెట్టుకోవచ్చు. 1, ఎన్ఎస్సి, బిఎస్సి అనేవి స్టాక్స్ కొనడానికి, అమ్మడానికి ఉన్న 2 పెద్ద మార్కెట్లు. 2, ఒకే కంపెనీ షేర్ రెండింటిలోనూ ఒకటే. 3, మనం చేసే ట్రేడ్ ఏ మార్కెట్లో జరుగుతుంది అనేదే తేడా, అంతే. సరే, ఇప్పుడు ఎన్ఎస్సి, బిఎస్సిల గురించి ఒక మంచి క్లారిటీ వచ్చింది కదా. కాని ఇక్కడే మరో ఇంట్రెస్టింగ్ క్వెషన్ వస్తుంది. ఈ 2 ఎక్స్చేంజీల స్కోర్బోర్డ్లైన సెన్సెక్స్, నిఫ్టీ, వీటి మధ్య అసలైన తేడా ఏంటి? ఆసక్తికరంగా ఉంది కదా. దాని గురించి మనం ఇంకోసారి మరింత డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం.